పూర్వభాద్ర నక్షత్రంలో అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా సరే ఏ పాదంలో జన్మించినా ఎటువంటి దోషము లేదండి. దోష నివారణ పూజ అనేది అవసరం లేదు. ఈ పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన వారి గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే వీరి బలహీనతల గురించి చెప్పాలి అంటే వీరితో పెట్టుకోకపోవటమే మంచిదండి. అంటే వీరితో గొడవలు పెట్టుకున్నా, వీరిని కించపరిచినా, వారికి హాని కలిగించే అంతవరకు నిద్రపోని మనస్తత్వం వీరిది. చాలా మృదువుగా మాట్లాడతారు, చాలా మంచివారే, నేనేం కాదనట్లేదు. కానీ ఎదుటవారు కొంచెం ఇబ్బంది పెడితే అంతకు 3 రెట్లు ఇబ్బంది పెడతారండి. కాబట్టి వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఈ పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 మొదటి 3 పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందితే 4వ పాదంలో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ నక్షత్రానికి అధిపతి గురువు. మానవగణ నక్షత్రము. రాశ్యాధిపతి శని భగవానుడు, అలాగే గురువులు. అంటే కుంభరాశికి అధిపతి శని అయితే మీనరాశికి అధిపతి గురువు. కాబట్టి మొదటి 3 పాదాల వారిపైన శని భగవానుడి యొక్క ప్రభావం, అలాగే గురువు ప్రభావం ఉంటుంది. 4వ పాదంలో జన్మించిన వారికి రాశ్యాధిపతి గురువే, నక్షత్రాధిపతి గురువే. కాబట్టి గురువు యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది వీరిపైన. ఈ నక్షత్ర జాతకులు శాంతియుత వాతావరణాన్నే కోరుకుంటారు, అలాగే తెలివైన వారు కూడా. వీరి ప్రవర్తన నిష్పక్షపాతంగా ఉంటుంది. ఆడంబరాల మీద ఎక్కువగా ఆసక్తి ఉండదు. సాధారణమైన జీవితాన్ని మాత్రమే కోరుకుంటారు. ఈ నక్షత్ర జాతకులకు దేవుడిపైన పూర్తి విశ్వాసం ఉంటుంది. మతపరమైన విషయాలు కూడా వీరికి ఆసక్తిని కలిగిస్తాయి. ఈ నక్షత్ర జాతకుల యొక్క హృదయం స్వచ్ఛమైనది కాబట్టి, అంటే వీరిది నిష్కల్మషమైన మనసు కాబట్టి ఇతరులకు సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా సిద్ధంగానే ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు సహాయం చేసే విషయంలో వెనకాడరు. వీరి ముందు ఎవరికైనా చెడు జరిగిందనుకోండి, నాకెందుకులే అనుకోకుండా వారి వంతు సహాయం వారు చేస్తారు. భౌతిక సంపద కంటే ఈ నక్షత్ర జాతకులు మంచి పేరు ప్రఖ్యాతలకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అనగా కష్టపడి ఆస్తులను సంపాదిస్తారు, కానీ నీకు డబ్బు ఎక్కువ లేదా అందరూ నిన్ను గౌరవించటం, నీకు మర్యాదను ఇవ్వటం ఎక్కువ అంటే వారు పరువుకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. నిజం మాట్లాడటం, ఎప్పుడూ కూడా నిజాయితీగానే ఉండటం అనేది వీరిలో ఉన్న గొప్ప లక్షణాలు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా వీరు ఆశాజనకంగా ఉంటారు, కాబట్టి నిరాశ చెందరు. అనగా పూర్వభాద్ర నక్షత్ర జాతకులు ₹1 కష్టం చేసి అక్కడ ₹10 ఆశించరు. ఎంతైతే కష్టపడ్డారో అంతే ప్రతిఫలాన్ని ఆశిస్తారు. ఆ యొక్క స్వభావం వీరిలో ఉంటుంది కాబట్టి ఏదైనా విషయం పట్ల ఎక్కువగా నిరాశను చెందరు, ఎక్కువగా ఆశలు పెట్టుకోరు. ఈ నక్షత్ర జాతకులు దయగలవారు కాబట్టి ఇతరులకు సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా సిద్ధంగానే ఉంటారు. కాబట్టి వీరు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా వీరికి సహాయం చేయలేకపోయినా, అయ్యో వీరు మంచివారు, వీరికి కష్టం వచ్చిందా అని వీరి దగ్గరకు వచ్చి ఓదార్చేవారు మాత్రం కరువవ్వరు. ఈ నక్షత్ర జాతకులు అందరితో స్నేహపూర్వకంగా ఉంటారు. అందుకే ఎవరితోనైనా సరే చాలా ప్రేమతో, చాలా ఆప్యాయతతో అందరినీ కలుస్తారు, అందరినీ పలకరిస్తారు. అన్ని విషయాల్లో, స్నేహంలో కూడా వీరు నిజాయితీని, హేతుబద్ధతను చూస్తారు. ఒక్క మాటలో వీరి గురించి చెప్పాలి అంటే పవిత్రమైన ప్రవర్తనతో, స్వచ్ఛమైన హృదయంతో ఉంటారు. ఎవ్వరిని ఎప్పుడూ కూడా బాధపడటానికి ప్రయత్నించరు. వీరికి సాహిత్యం పైన కూడా ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ఆధ్యాత్మికతతో పాటు వివిధ విషయాలపై మంచి పరిజ్ఞానం ఉంటుంది. అలాగే వీరికి జ్యోతిష్యం పైన కూడా ఇంట్రెస్ట్ ఎక్కువగానే ఉంటుంది. అంటే జ్యోతిష్యం గురించి ఎంతో కొంత వీరికి తెలిసే ఉండవచ్చు. ఆదర్శవంతులు. ఎందుకు ఈ నక్షత్ర జాతకుల్ని ఆదర్శంగా తీసుకోవాలి అంటే డబ్బు కంటే జ్ఞానానికే ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే ఈ నక్షత్ర జాతకులు ఉద్యోగం కంటే వ్యాపారం చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఒకవేళ ఉద్యోగం చేస్తున్నా సరే ఉద్యోగంలో ఉన్నత స్థానంలో ఉంటారు.
ఒకవేళ వారి ఇంట్రెస్ట్ మేరకు వ్యాపారం మొదలుపెట్టినా సరే, వారు మొదలుపెట్టిన బిజినెస్ని అభివృద్ధి చేయడానికి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తారు. ఎందుకంటే వీరు తెలివైన వారు. బాధ్యతల విషయానికి వస్తే, పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు వారి పైన ఉన్న బరువును, వారు నిర్వర్తించవలసిన బాధ్యతలను బాగా అర్థం చేసుకుంటారు. వారి బాధ్యతలను నిజాయితీతో నిర్వహిస్తారు. అలాగే ఏదైనా వీరికి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా సరే, ఆ ప్రతికూల భావోద్వేగాలను వీరిని అధిగమించలేవు. అంటే ధైర్యంతో చొరవ తీసుకుంటారు. ఆ యొక్క స్వభావం వల్లే ఈ నక్షత్ర జాతకులు ఏదైనా సిచ్యువేషన్ వచ్చినా సరే, ఆ ప్రతికూల పరిస్థితుల నుండి ఒంటరి పోరాటంతో బయటపడగలుగుతారు. అయితే వీరిలో ఒక లోపం కూడా ఉంటుంది. అదేంటంటే, ఈ నక్షత్ర జాతకులు డబ్బు సంపాదించడం కంటే మంచి పేరును తెచ్చుకోవడానికి ఎక్కువగా తాపత్రయపడతారు. కాబట్టి పేరును సంపాదించడానికి కొన్నిసార్లు తొందరపడతారు కూడా. పక్కవారి పనుల్లో వేలు పెట్టి చిక్కుల్లో పడతారు. అంటే ఎవరి దగ్గర పేరు తెచ్చుకోవాలనో, లేక మీ గురించి అందరూ చెప్పుకోవాలి అనే దానిపైనే కాన్సన్ట్రేట్ చేయకుండా, మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారా లేదా అన్న దానిపైనే కాన్సన్ట్రేట్ చేయండి. మీ కుటుంబ సభ్యులను సంతోషంగా చూసుకుంటున్నారా లేదా అన్న దానిపైన దృష్టి పెట్టడం ఉత్తమం. ఈ పూర్వభాద్ర నక్షత్రంలో 4 పాదాలు ఉన్నాయి కదా. ఒక్కొక్క పాదంలో జన్మించిన వారి మనస్తత్వం గురించి, వారి జాతక వివరాల గురించి చెప్తాను. 1వ పాదంలో ఎవరైతే జన్మించారో వారు మంచి ఉద్యోగాన్ని సంపాదించే అవకాశాలు ఉంటాయండి. దైవ భక్తులుగా కూడా చెప్పవచ్చు. సంస్కృతి సాంప్రదాయాలను బాగా ఆచరిస్తారు. తెలివైన వారు, మృదువుగా మాట్లాడతారు. కానీ కచ్చి తీర్చుకునే స్వభావం అండి 1వ పాదంలో జన్మించిన వారిది. ఒక మాటలో చెప్పాలి అంటే, ఈ నక్షత్రానికి జంతువు సింహం అండి. సింహాన్ని ఏ జంతువు అయినా ఏమైనా చేస్తూ ఊరుకుంటుందా? ఖచ్చితంగా వెంటాడి వేటాడుతుంది. ఆ లక్షణమే పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి కూడా ఉంటుంది. ధైర్య సాహసాలు అనేవి అధికంగా ఉంటాయండి. ఆధ్యాత్మిక విశ్వాసాన్ని కలిగి ఉంటారు. పూర్వభాద్ర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి పుట్టినప్పటి నుండి 14 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా గురుదశ జరుగుతుందండి. కాబట్టి విద్యాభ్యాసం అనేది చాలా చక్కగా ఉంటుంది. బాగా నేర్చుకుంటారు. విద్యలో బాగా రాణించగలుగుతారు. చదువు పైన ఇంట్రెస్ట్ని చూపించగలుగుతారు. అయితే హై స్కూల్ టైం వచ్చేసరికి, అంటే 14 సంవత్సరాల నుండి 33 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వీరికి శని దశ జరుగుతుందండి. కాబట్టి గురుదశలో వీరు చదివినంత చదువు ఇప్పుడు చదవరు. మొండితనాన్ని చూపిస్తారు. విద్యా విషయం అనేది మందగొడిగా సాగుతుంది. ఆరోగ్య సమస్యలు రావటం కానీ, దానివల్ల చదువు దెబ్బతినటం కానీ జరుగుతుంది శని దశ సమయంలో. కాబట్టి పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు 14 సంవత్సరాల నుండి 33 సంవత్సరాల మధ్య కాలంలో చదువు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. జీవితంలో అందుకే నిదానంగా స్థిరపడే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ 33 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు వచ్చేంతవరకు, అంటే మధ్యలో ఉన్న 17 సంవత్సరాల కాలం అనేది వీరికి బుధదశ జరుగుతుందండి. కాబట్టి కొంత ఉపశమనంగా ఉంటుంది. ఈ సమయం అనేది వీరికి చాలా చక్కగా యోగిస్తుంది. అభివృద్ధి పదంలో అడుగులు వేస్తారు. బాగా సంపాదిస్తారు. బాగా సెటిల్ అవ్వగలుగుతారు. చక్కటి సంతానం కలిగే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ 50 సంవత్సరాల నుండి 57 సంవత్సరాల మధ్య కాలంలో మధ్యలో ఉన్న 7 సంవత్సరాలు కూడా కేతు దశ జరుగుతుంది. కాబట్టి మళ్ళీ చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొంటారండి. నెత్తిన ఎక్కువగా బాధ్యతలు పడతాయి. కుటుంబ బాధ్యతలు కాస్త భారంగా మారతాయి. 57 సంవత్సరాల తర్వాత నుండి జీవితం అనేది చాలా సుఖంగా సాగిపోతుందండి. 77 సంవత్సరాల వరకు శుక్రదశ ఉంటుంది. కాబట్టి ఈ శుక్రదశ అనేది 20 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి జీవితం అనేది చాలా సుఖంగా సాగిపోతుంది. 57 సంవత్సరాలకే వీరు రిటైర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వృద్ధాప్య జీవితం అనేది చాలా చక్కగా సాగిపోతుంది. అయితే మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిందల్లా 14 సంవత్సరాల నుండి 33 సంవత్సరాల మధ్య కాలంలోనండి. ఈ మధ్యలో ఉన్న 19 సంవత్సరాలు మీరు కష్టపడితే జీవితం అంతా సుఖపడతారు. పూర్వభాద్ర నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారు ఎలా ఉంటారంటే, సాహసవంతులుగా చెప్పవచ్చండి. ఆశాజనకమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. సత్వగుణం కలవారుగా చెప్పవచ్చు. అయితే వీరికి ఉన్నంత ధైర్యం మిగిలిన పాదాల్లో జన్మించిన వారికి ఉండదండి. 1, 3, 4 పాదాల్లో జన్మించిన వారికి వీరికంటే కాస్త ధైర్యం తక్కువే. వీరు ఏ రంగంలో ప్రవేశించినా సరే ఆ ఉద్యోగ వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి. ఎందుకంటే తెలివైన వారు కాబట్టి. అయితే కాస్త మూర్ఖత్వం కూడా ఉంటుంది. ఈ 2వ పాదంలో జన్మించిన వారికి పుట్టినప్పటి నుండి 10 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వీరికి గురుదశ జరుగుతుందండి.
కాబట్టి పుట్టినప్పటి నుండి విద్యా విషయంలో చాలా చక్కగా రాణిస్తారు, బాగా చదవగలుగుతారు. కానీ వీరి దురదృష్టమో ఏమో తెలియదు, కానీ 10 సంవత్సరాల తర్వాత వీరికి శని దశ మొదలవుతుందండి. అంటే 29 సంవత్సరాలు వచ్చేంత వరకు వీరికి శని దశ జరుగుతుంది, 19 సంవత్సరాల కాలం. కాబట్టి విద్యాభ్యాసంలో చిన్న చిన్న ఆటంకాలు వస్తాయి. ఆరోగ్యం బాగోలేకపోవటం కానీ, ఆ ప్రభావం అనేది చదువు పైన పడటం, చదువు కాస్త మందగొడిగా సాగటం కానీ జరుగుతుంది. లేదా చదువు పైన ఇంట్రెస్ట్ కోల్పోయే అవకాశాలు ఉంటాయి 10 సంవత్సరాలు దాటిన తర్వాత. ముందుకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. వీరికి గురుదశలో బాగా కలిసి వస్తుంది. 29 సంవత్సరాల నుండి 46 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వీరికి బుధ దశ జరుగుతుందండి. 17 సంవత్సరాల పాటు జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో కూడా చాలా చక్కటి అభివృద్ధిని చూస్తారు. చాలా వరకు వారికి ఉన్న కష్టాలు, బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుందండి. 17 సంవత్సరాల పాటు బాగుంటుంది. మళ్ళీ 46 సంవత్సరాల నుండి 53 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వీరికి కేతు దశ జరుగుతుందండి. 7 సంవత్సరాల పాటు జరుగుతుంది. ఈ సమయంలో చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొంటారు, కానీ అభివృద్ధికి అయితే పెద్దగా ఆటంకాలు ఉండవు. 53 సంవత్సరాల నుండి 73 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వీరికి శుక్రమహర్దశ జరుగుతుంది. శుక్రదశ జరుగుతుంది కాబట్టి జీవితం మళ్ళీ సుఖంగా ఉంటుంది. వీరికి బాగా కలిసి వచ్చేదల్లా పుట్టినప్పటి నుండి 10 సంవత్సరాల వరకు అండి. మళ్ళీ 29 సంవత్సరాల నుండి 46 సంవత్సరాల మధ్య కాలంలో చాలా చక్కటి అభివృద్ధిని చూస్తారు. బాధ్యతలను చాలా చక్కగా నిర్వర్తిస్తారు. కుటుంబంలో ఈ సమయంలో సందడి వాతావరణం నెలకొంటుంది. చాలా తృప్తిగా జీవించగలుగుతారు. అయితే మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిందల్లా 10 సంవత్సరాల నుండి 29 సంవత్సరాల మధ్య కాలంలోనండి చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి. మీరు మొదలుపెట్టే పనుల్లో కానీ, వివాహ విషయంలో కానీ, వివాహ ప్రయత్నాలు చేసే విషయంలో కానీ జాప్యం ఉంటుంది. ఇక 3వ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే వీరిని జ్ఞానం ఉన్న మనుషులుగా పిలవవచ్చండి. తండ్రి మీద కనిపించదు కానీ విపరీతమైనటువంటి అభిమానం ఉంటుంది 3వ పాదంలో జన్మించిన వారికి. అయితే కొద్దిగా స్వార్థపరులండి. ముందు నా గురించి ఆలోచించిన తర్వాతే బయట వారి గురించి ఆలోచిస్తా అనుకునేటువంటి టైప్ వీరు. దృఢంగా ఉంటారు, నిర్ణయాత్మకంగా ఉంటారు, చక్కటి ఆలోచనలు కలిగి ఉంటారు. వీరికి భూ సంబంధిత వృత్తులు కానీ, విద్యా సంబంధిత వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలిస్తాయండి. ఈ 3వ పాదంలో జన్మించిన వారికి పుట్టినప్పటి నుండి 6 సంవత్సరాలు వచ్చేంత వరకు మాత్రమే గురుదశ ఉంటుందండి. ఈ సమయంలో చాలా చక్కగా ఉంటుంది. బాల్యంలో వీరికి తక్కువ అనారోగ్య సమస్యలు వస్తాయి. చదువు విషయంలో చాలా చక్కగా ఉంటుంది. 6 సంవత్సరాల నుండి 25 సంవత్సరాలు వచ్చేంత వరకు మధ్యలో ఉన్న 19 సంవత్సరాలు కూడా వీరికి శని దశ జరుగుతుందండి. కాబట్టి 6 సంవత్సరాలు దాటిన తర్వాత విద్యలో చిన్న చిన్న ఆటంకాలు వస్తాయి. ఆరోగ్యం బాగోలేకపోవటం కానీ, ఆ ప్రభావం అనేది చదువు పైన పడటం కానీ, ఇలా ఏదో ఒక కారణం చేత చదువులో ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉంటాయండి. మళ్ళీ 25 సంవత్సరాల నుండి 42 సంవత్సరాలు వచ్చేంత వరకు జీవితం అనేది చాలా చక్కగా ఉంటుంది, సాఫీగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కూడా చాలా చక్కగా ఎదుగుతారు ఈ 17 సంవత్సరాల బుధ దశ సమయంలో. వివాహం కూడా కాస్త త్వరగానే అయ్యే అవకాశాలు ఉంటాయి. 42 సంవత్సరాల నుండి 49 సంవత్సరాల మధ్య కాలంలో మధ్యలో ఉన్న 7 సంవత్సరాలు కూడా వీరికి కేతు దశ జరుగుతుందండి. కాబట్టి మళ్ళీ చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి, కానీ అభివృద్ధి విషయంలో మాత్రం ఎటువంటి సమస్యలు ఉండవండి. 49 సంవత్సరాల నుండి 69 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వీరికి శుక్రదశ జరుగుతుందండి, 20 సంవత్సరాలు. కాబట్టి ఈ సమయంలో చాలా సుఖంగా ఉంటారండి. వారిపైన ఉన్న బాధ్యతలను ఒక్కొక్కటిగా తగ్గించుకుంటారు. రిటైర్మెంట్ ఏజ్ అనేది చాలా చక్కగా ఉంటుంది. పిల్లలు త్వరగా అభివృద్ధిని సాధిస్తారు. చేదోడు వాదోడుగా ఉంటారు. మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిందల్లా 6 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య కాలంలోనండి. ఇక 4వ పాదంలో జన్మించిన వారి గురించి కనుక చెప్పుకున్నట్లయితే 4వ పాదంలో జన్మించిన వారు వారికి మేలు జరుగుతుంది అనుకుంటే చట్టవిరుద్ధంగా కూడా కొన్ని పనులను చేస్తారండి. కొంచెం మొరటుగా ఉంటారు. అయితే వీరు ప్రేమించినంతగా ఎవ్వరూ కూడా వారి కుటుంబాన్ని ప్రేమించరు అన్నట్లుగా వీరి ప్రేమాభిమానాలను గుమ్మరిస్తారు. అందరికీ నచ్చిన వారులాగా ఉంటారు. అందరి దృష్టిలో మంచివారు అవుతారు.
తల్లిగారిని బాగా ప్రేమిస్తారండి. తండ్రి కంటే కూడా తల్లి పట్ల ప్రేమాభిమానాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ 4వ పాదంలో జన్మించిన వారికి పుట్టినప్పటి నుండి 2 సంవత్సరాలు వచ్చేంతవరకు మాత్రమే గురుదశ ఉంటుందండి. 2 సంవత్సరాల నుండి 21 సంవత్సరాలు వచ్చేంతవరకు శని దశ జరుగుతుంది. కాబట్టి విద్యలో కొన్ని ఆటంకాలు అయితే సర్వసాధారణం వీరికి. పట్టుదలతో విద్యలో ఉన్న ఆటంకాలన్నిటినీ కూడా తప్పుకొని విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. కానీ చదువు విషయంలో ఏదో ఒక కారణం చేత ఇబ్బందులను ఎదుర్కొంటారు. 21 సంవత్సరాల నుండి 38 సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ మధ్యలో ఉన్న 17 సంవత్సరాల కాలం వీరికి బుధదశ జరుగుతుంది. కాబట్టి ఉన్నత విద్యలో చాలా చక్కగా రాణిస్తారండి. హై స్కూల్కి వచ్చేంత వరకు ఇంచుమించు ఇంజనీరింగ్కి వచ్చేంత వరకు వీరు బాగా చదవకపోయినా సరే ఆ తర్వాత మంచి అభివృద్ధిని చూస్తారు. సకాలంలో జీవితంలో స్థిరపడే అవకాశాలు ఉంటాయి. మిగిలిన 3 పాదాల వారి కంటే కూడా 4వ పాదంలో జన్మించిన వారే త్వరగా స్థిరపడతారండి. వివాహం కూడా వీరికే సకాలంలో అయ్యే అవకాశాలు ఉంటాయి. జీవితం అనేది యుక్త వయసులో చాలా చక్కగా సాఫీగా సాగిపోతుంది. అంటే ఎటువంటి ఆటంకాలు ఉండవన్న ఉద్దేశం కాదండి. మిగిలిన 3 పాదాల వారితో కంపేర్ చేసుకున్నట్లయితే వీరి జీవితం బాగానే ఉంటుంది. ఎందుకంటే కరెక్ట్గా వీరి యుక్త వయసు రాగానే వీరికి బుధదశ జరుగుతుందండి. 38 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల మధ్య కాలంలో ఉన్న 7 సంవత్సరాలు వీరికి కేతు దశ జరుగుతుందండి. కాబట్టి ఈ సమయంలో ఈ 7 సంవత్సరాల్లో చిన్న సమస్యలను ఎదుర్కొంటారు. ఎక్కువగా ఖర్చులయ్యే అవకాశాలు ఉంటాయి. 45 సంవత్సరాల నుండి 65 సంవత్సరాలు వచ్చేంత వరకు మిడిల్ ఏజ్లో మాత్రం శుక్రదశ జరుగుతుందండి. మళ్ళీ వీరికి మంచి రోజులు వచ్చాయని చెప్పవచ్చు. సుఖంగా జరిగిపోతుంది జీవితం అనేది. వృద్ధాప్య సమయం వచ్చేసరికి సాఫీగా సాగిపోతుంది. వీరు ఎక్కువగా కష్టాలను, అంతరాయాలను, అవరోధాలను ఎదుర్కొనేది ఎప్పుడంటే 2 సంవత్సరాల నుండి 21 సంవత్సరాల మధ్య కాలంలోనండి. ఎందుకంటే శని దశ జరుగుతుంది కాబట్టి. ఈ పూర్వభాద్ర నక్షత్ర జాతకుల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే నేను సపరేట్ వీడియో చేశానండి. ఆ వీడియోలో మీ లక్షణాలు ఎలా ఉంటాయి, మీ బలాలేంటి, బలహీనతలేంటి, ఎదుటివారు మీ గురించి ఏమనుకుంటారో చాలా క్లియర్గా వివరిస్తూ స్పెషల్ వీడియో చేశానండి. దయచేసి దానిని కూడా వీక్షించండి.